ఇజ్రాయెల్ మీద జరిగిన దాడికి ప్రతీకారం. ఎందుకంటే హెజ్బుల్లా, అది హమాస్కి ఇజ్రాయెల్కి మధ్యన గొడవ అంటే ఓకే, హెజ్బుల్లాకి ఇజ్రాయెల్కి గొడవే ఉంది. హమాస్ కోసం హెజ్బుల్లా లెబనాన్ నుంచి దాడులు చేస్తూ ఉంది. మొన్న ఇజ్రాయెల్ లోపల ఉన్నటువంటి ప్రజల మీద దాడి జరిగిన తర్వాత దానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించినటువంటి ఇజ్రాయెల్ గ్రౌండ్ నుంచి కాకుండా గాల్లో నుంచి అటాక్ చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్ మీద క్షిపణులు ప్రయోగించింది. తమ దేశం మీద ఇటీవల రాకెట్ దాడికి పాల్పడి 12 మంది చిన్నారులు యువత మృతికి కారణమైనటువంటి దానికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు ప్రకటించుకుంది. హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ కమాండర్ పాద్ షుక్రూని లేపేసే ప్రయత్నం చేసింది. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమైన ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. షుక్రుకి ఎట్లాంటి ప్రాణిహాని జరగలేదని హెజ్బుల్లా ఈ సందర్భం ప్రకటించింది. ఫాద్ని అంతమొందించడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం విఫలమైందని, అతను ప్రాణాలతో బయటపడ్డాడని లెబనాన్లోని వార్తా సంస్థలు చెప్తున్నాయి. ఓ డ్రోన్ ద్వారా ఇజ్రాయెల్ 3 మిస్సైళ్లను ప్రయోగించిందని లెబనాన్ ఆధ్వర్యంలోని వార్తా సంస్థ ఎన్ఎస్ఏ వెల్లడించింది. రాజధాని దక్షిణ ప్రాంతంలో శక్తివంతమైన పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ మద్దతు కలిగినటువంటి ఉగ్రవాదులకు అది గట్టి పట్టున్నటువంటి ప్రదేశం. అయితే ఇజ్రాయెల్ ఆక్రమిత గోల్డెన్ హైట్స్లో దాడితో మాకు ఎట్లాంటి సంబంధం లేదని మరొక వైపున లెబనాన్ చెప్తోంది. అయితే లెబనాన్ హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఫాద్ షుక్రూనే మొన్నటి ఇజ్రాయెల్ దాడికి కూడా కారణం అన్నదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాకి సలహాదారుడు కూడా అతను. 1983లో బీరిట్లోని అమెరికా మెరైన్ కార్ప్స్ బ్యారక్స్ మీద దాడిలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి ఘట్టంలో 24 మంది అమెరికా సైన్యం చచ్చిపోయారు. షుక్రూ గురించి ఎట్లాంటి సమాచారం అందించినా $5 మిలియన్ రివార్డుని అప్పటి నుంచి అమెరికా ప్రకటించింది. అయినా అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు అతన్ని ఇజ్రాయెల్ దాడి చేసి చంపేసిందన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే అతను బతికే ఉన్నాడన్నటువంటి చెప్తున్నారు. ఓ పక్కన ఏదైతే హమాస్ తీవ్రవాద సంస్థకి సంబంధించినటువంటి ఇస్మాయిల్ హనియాని అటాక్ చేసి అతని ప్రాణాలు తీసి ఇరాన్లో ఉండగా చేసినటువంటి ఇజ్రాయెల్ ఇక్కడ చేసినటువంటి దాడి మాత్రం విఫలమైంది అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీ అంశం.